అవుతుంది, బాగున్నాయి. ఇసుక కానీ ప్రతి ఒక్కటి కానీ పని చేసుకొని ఒక ముద్ద తినగలుగుతున్నాం. ఈ ప్రజెంట్ మాదేమో విజయవాడ తూర్పు నియోజకవర్గం 2వ డివిజన్ మాది. మాకు గద్దె రామ్మోహన్ రావు గారు దొరకడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఏదైనా మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా సమస్య చెప్పుకున్నామంటే ముందు వినే పరిస్థితి ఉండాలి. గత ప్రభుత్వంలో మనకు అది లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా మన దగ్గర కూడా రానిచ్చేవారు కాదు. అలాంటిది ఆయన దగ్గరికి వచ్చి ప్రతి చిన్నదానికి చిన్న చిన్న కాలువలు పొంగితే ఆయనకి ఎందుకండి అంత అమ్మట పెరుగుకుంటూ వస్తున్నారు కార్పొరేటర్లు రావాలని. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఎంపీ స్థానంలో మన శివనాథిని గారు ఉండి వీళ్ళందరికీ ఏం పని అండి రావటం. అంత చిన్న వర్షం పొంగి వచ్చినా కూడా వచ్చేసేసి ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటున్నారు. అదొకటి ప్రతి ఒక్కరిని పలకరించి కూడా మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం చాలా బాగుందండి ప్రజెంట్. చాలా బాగుంది. రోడ్ల విషయానికి వస్తే మనం ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా గత హయాంలో ఎట్టా ఉండి యాక్సిడెంట్లు అయినవి కూడా ఇప్పుడు పరిపాలన చాలా బాగుంది. రోడ్లు అన్నది మనం చూస్తున్నాం. కంటికి కనబడింది మనం మాట్లాడుకోవాల్సిన ధర్మం మనకుంది. అట్టాగే గ్యాస్ బండ్ల పథకం అన్నప్పుడు అమౌంట్ అన్నది అకౌంట్లో నేరుగా అకౌంట్లో పడుతుంది. పెంచి నువ్వు అనుకున్న 1వ తారీఖు కల్లా ఖచ్చితంగా మార్నింగ్ కల్లా చేతిలోకి పడుతుంది. వృద్ధాప్య పెన్షన్ కానీ అందరికీ కూడా. తర్వాత ఇప్పుడు ఉచిత బస్సు పథకం అనేది పెట్టారు, అది కూడా త్వరలో రాబోతుంది. అది 1 by 1 చేసుకుంటూ ఖచ్చితంగా వస్తున్నారండి. అనుకున్నట్టుగా సూపర్ 6 పథకాలు అనేది ఖచ్చితంగా వ్యవహరించడం జరిగింది. బాగుంది. అంటే బాబు గారు రాజధాని కడతామన్నారు, పోలవరం పూర్తి చేస్తామన్నారు. రాజధాని కడతారు అవ్వాలి. రాజధాని అవ్వకూడదండి. అమరావతి అయిపోతే కదండి. ఇప్పుడు మనం 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు రాజధాని మొదలుపెట్టి మన చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు. కాకపోతే ఇప్పుడు ఆయన చెప్పిన మీద మీరు పూర్తి చేసేయాలి. ఈ టైంలో మనం పూర్తి చేయకుండా వదిలేసామంటే నెక్స్ట్ టైం అనేది వేరే అది ఆర్టీ చేసి వేరే చోట కట్టడం ఇలాగ ప్రజానిధులు అనేది వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు కనుక చూసినట్లయితే గత 5 సంవత్సరాల్లో మీకు రోజుకి ఎంత వచ్చేది? రోజుగా అదే నెలకి ఎంత ఎన్ని రోజులు పని ఉండేది, ఇప్పుడు ఎన్ని రోజులు పని ఉంటుంది? అది మంచి మాట చెప్పారండి. మాట వచ్చేప్పటికి ఇదివరకు మనము పెయింటర్గా ఉన్నాము, డబ్బులు సంపాదించి కొంత డబ్బులు దాచుకునే పరిస్థితులు ఉండేది. మన హయాంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో అప్పుడు ఆయన వచ్చి ఫ్రీడమ్ ఆయిల్ వచ్చేప్పటికి 80 రూపాయలు అట్లా ఉండేది. ఇప్పుడైతే గత ప్రభుత్వం తింటానికి లేకుండా పోతుంది. ఎవరికైనా దాచుకునే పిల్లలకి 1 రూపాయి దాయాలి నెలలో కనీసం. ఇది గత హయాంలో మనకి బారులు ఉండటం కూడా కావాలి. వడ్డీ తీసుకొని పెయింటింగ్ చేస్తున్నారు ప్లంబర్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇదే ఇప్పుడు పర్లేదండి. నిదానంగా ఇంకోటి దాయేసేంత పరిస్థితి అయితే రాలేదు. కానీ పనులు మాత్రం పనులు ఉన్నాయి. చాలా కావాలి. ఏమన్నా ప్రభుత్వం కానీ ఇలాంటి పరిపాలన బాగా పనులు. రాజధాని కడతం వల్ల మనకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అనుకుంటున్నారా? డెఫినెట్గా పెరుగుతాయి. మన హైదరాబాద్ గ్రేటర్ సిటీ ఎట్లా అయింది, చంద్రబాబు నాయుడు గారు బ్లాక్ రావడం వల్ల మొత్తం గ్రూప్ రేట్లు చేసి మనం వేరే వచ్చి ఇట్లా పెట్టేసి వచ్చేసాం. ఇప్పుడు ఆయన అంత డెవలప్ చేయబట్టే కదా హైదరాబాద్ కంత పేరు వచ్చింది. ఆయన కూడా ఇప్పుడు విజయవాడ కట్ చేసుకుని అమరావతిని కూడా ఇట్లా డెవలప్ చేస్తే రేపు పొద్దున మన ఫర్దర్గా మన పిల్లలు కానీ ఫ్యూచర్ డెవలప్ అవ్వాలంటే అవకాశం ఉంటుంది. ఆ డెవలప్ ఏంటంటే మనం ఇప్పుడు చూసినట్టు ఈరోజు ఒక మాట అన్నారు, ఆరోగ్య యోగా అంటున్నారు. యోగా వల్ల నేను ఉండగలుగుతున్నారు. రేపు వచ్చే నెల 20వ తారీఖు వరల్డ్ యోగా డే సందర్భంగా దాదాపు పెద్ద ఎత్తున కార్యక్రమం జరగబోతున్నారు. దీంట్లో మీరు ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తారు? యోగా అంటే యోగా అంటే బాగా అది ఏంటంటే వాళ్ళకి కష్టపడేది పెయింటింగ్ వర్క్ రోజు కూలీ పని చేసుకునే వాళ్ళకి యోగాలు అవన్నీ నథింగ్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చేసేది వచ్చి పడుతుంది ఆడికే పెద్ద యోగా, అదే పెద్ద యోగా. అదే యోగా. ఇదంటే ఏంటంటే యోగా ఉండాలి. ఎలాంటి అంటే ఇప్పటివరకైతే అన్ని పనులు మనమే చేస్తున్నాం. పంట తోడాలి పనులే కావాలి, బట్టలు తోడాలి వాషింగ్ మిషన్ కావాలి. ఇంకా శరీరానికి కష్టపడే యోగా ఉంది. అలాంటి వరకు యోగా వస్తుంది. కానీ యోగా ఉండాలి. అది గుడ్డే ఈ బ్యాటర్ నా ఒపీనియన్ వచ్చేసరికి కష్టపడి పడుతున్నాడు